హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ మేము ఏ విధంగా అయితే చేసుకుంటామో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 2 కేజీల చికెన్ తీసుకున్నాను. కొంచెం వాటర్ పోసుకొని శుభ్రం చేసుకున్నాను. శుభ్రం చేసుకున్న చికెన్ని ఒక గిన్నెలో అయితే తీసుకున్నాను. ముందుగా చికెన్లోకి 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాను మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సరిపడా సాల్ట్ని వేసుకున్నాను. కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. 2 స్పూన్ల పెరుగునైతే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. లైట్గా నిమ్మరసాన్ని పిండుకున్నాను. మళ్ళీ మరొకసారి కలుపుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ తయారీకి కావాల్సిన వాటన్నిటిని ఒకసారి చూసేద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు అయితే వేసుకున్నాను. అవి కొంచెం వేయించుకోవాలి. మూడు పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి గరిటెతో కలుపుతూ మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అలా వేయించి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీద్దాం. ఆనియన్స్ అయితే వేగాయి. మరొకసారి కలుపుకొని టమాటాలు వేసుకుందాం. టమాటాలను కలుపుకొని మూత పెట్టుకుందాం. టమాటాలు అయితే బాగా వేగాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. చూడండి, ఇలాగా వేయించుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా కలిసే విధంగా చికెన్ని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చాలా వరకు ఉడికింది. ఒకసారి కలుపుకొని కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. మళ్ళా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాం. బిర్యానీకి కావాల్సిన గ్రేవీ రెడీ అయిపోయింది.
మరోసారి కలుపుకుందాం. ముందుగా నేనైతే రైస్ని ప్రిపేర్ చేసుకున్నాను, అందులో వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి ఫుడ్ కలర్ను కూడా వేసుకున్నాను కొంచెం. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. రెడీ అయిపోయిందండి చికెన్ దమ్ బిర్యానీ. నేను 60% మాత్రమే రైస్ని కుక్ చేశాను. ఇప్పుడు 100% వచ్చేసింది. ఎంతో టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.